జగన్ రెడ్డి పతనం అప్పుడే ఏపీ జనానికి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక దశలో వైసీపీ ఎంపీ అభ్యర్థులు దొరక్క వద్దు వద్దు అంటున్న వాళ్ళకే ఎంపీ సీట్లు సర్దుబాటు చేసేసి మమ అనిపించింది. మచ్చుగకి చెప్పుకుంటే ఓ అనిల్ కుమార్ యాదవ్, ఓ కిలారు రోసయ్య, ఓ విజయసాయిరెడ్డి, ఇలా వీరందరినీ జగన్ తమకు ఎంపీ క్యాండిడేట్స్ లేక తప్పక బలవంతంగా ఒప్పించి బరిలోకి దింపాడు. ఈ లిస్టులో చాలా మంది ఉన్నారు. అందుకే చాలా మంది అభ్యర్థులు అన్యమనస్కంగానే పోటీకి దిగుతున్నారు. ఈ తీరుతోనే ఫ్యాన్ పార్టీ క్లోజ్ అనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. దీంతో ఓటమి తప్పదని ఫిక్స్ అయిన బ్లూ బ్యాచ్ తమ సైకోతనాన్ని సాక్షి పేపర్ ద్వారా తప్పుడు రాతలు రాయించి మరి పైశాచిక ఆనందాన్ని పొందుతోంది. అర్థం పర్థం లేని చెత్తరాతలు, కట్టుకథలు కూటమి అభ్యర్థులపై రాస్తూ సాక్షి మీడియా మరోసారి అంతకంతకు దిగజారి ఇప్పుడు కేసులు ఎదుర్కొంటోంది. వైసీపీలో ఉంటే ఓటమి తప్పదనే భయం ఇప్పటికే నాయకుల్లో కనిపిస్తోంది. ఓవైపు వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోసయ్యను ప్రకటించిన అధిష్టానం ఇప్పుడు మళ్లీ అభ్యర్థి మార్పు చేయాలని ఆలోచన చేస్తున్నట్లు గుసగుసలొస్తున్నాయి. పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ అప్పుడే శ్మశాన వైరాగ్యం కనిపిస్తుండడంతో టీడీపీ నుంచి బరిలో ఉన్న గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కి భారీగా జనం నుంచి స్పందన వస్తోంది. వైసీపీ అభ్యర్థి కిలారు రోసయ్య పోటీ చేసేందుకు తటపటాయిస్తున్న వేళ ఇప్పటికే పెమ్మసాని జనంలోకి దూసుకెళ్తుండడంతో ఈసారి ఆయన గెలుపు చాలా సునాయాసమనే టాక్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాగా వినిపిస్తోంది. ఇది జీర్ణించుకోలేని బ్లూ మీడియా, అదే సాక్షి మీడియా, తమ దినపత్రికలో పెమ్మసాని అనని మాటలను కూడా అన్నట్లుగా రాసి ప్రచారం చేస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు పెమ్మసానికి మధ్య మనస్పర్ధలు తెచ్చేలా, విభేదాలు సృష్టించేలా తప్పుడు వార్తలు వండి వార్చేసింది. లోకేష్ వస్తేనే జనాన్ని తెస్తారా, నేను వస్తే రారా అని పెమ్మసాని కార్యకర్తలను ఉద్దేశించి అన్నట్లుగా ఓ పులిహోర వార్తని రాసి ప్రచురించడం చూస్తుంటే సాక్షి ఇంతటి దిగజారుడు జర్నలిజానికి దిగిందా అనిపించక మానదు. రాజకీయ దురుద్దేశంతో పెమ్మసాని చంద్రశేఖర్ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా సాక్షి దినపత్రిక వార్తలు ప్రచురించడంతో ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి సదరు వైసీపీ కరపత్రమైన సాక్షి మీడియాకి నోటీసులు పంపారు. 10 రోజుల్లో క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం కింద 100 కోట్లు చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కేవలం పెమ్మసానికి వస్తున్న అశేష ప్రజాదరణను చూసి ఓర్వలేకే వైసీపీ ఇలా తప్పుడు రాతలు రాయిస్తోందని గుంటూరు ప్రజానీకం అంటున్నారు. ఇప్పటికే సాక్షి మీడియా మీద 10ల కొద్దీ కేసులు గల్లీ నుంచి ఢిల్లీ కోర్టుల వరకు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ముందు పెమ్మసానిపై పోటీ చేసి ఓడిపోయేందుకు సిద్ధంగా ఉన్న వైసీపీ అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదని, గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అటూ ఇటూ ఊగిసలాడుతోన్న కిలారు రోసయ్య పోటీ చేస్తాడో, జగన్ చీకొట్టి మళ్లీ పార్టీలోకి వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో దిగుతాడో తెలుసుకోవాలని టీడీపీ అంటోంది. ఇలాంటి కలగా పొలగం సొల్లు వార్తలు సాక్షి అక్కుపక్షిలా రాయడం మానేసి జర్నలిజం విలువలు కాపాడాలని పలువురు సీనియర్ జర్నలిస్టులు సైతం హితవు పలుకుతున్నారు. ఎవరెన్ని పనికిమాలిన వార్తలు వండివార్చినా గుంటూరు ఎంపీగా పెమ్మసాని అనే నేను అంటూ డాక్టర్ చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేయడం అనేది తథ్యం అనేది లోకల్గా బలంగా వినిపిస్తోన్న టాక్. ఇక వైసీపీ ఖేల్ ఖతం, దుకాణ్ బంద్ ఖాయం.